శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 22వ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రత మహిమను గురించి తెలియచేస్తూ ఉన్నది. గత అధ్యాయములో 21వ అధ్యాయములో పురంజయుడు యుద్ధంలో పరాజితుడు అవ్వటం వల్ల అతని పురోహితుడైన సుశీలుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయమని సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం పురంజయుడు చేయడానికి నిశ్చయించుకున్నారు. 22వ అధ్యాయంలో ఆ పూజా విధానమును గురించి చెబుతూ ఉన్నారు. తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడశోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసీమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరారు. శత్రురాజులంతా గుమిగూడి పురంజయుడిని ఎదుర్కొన్నారు. కానీ కాంబోజరాజు తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవను వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు. విజయంతో పురంజయుడు తన నగరాన్ని ప్రవేశించాడు. అగస్త్యమునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడు, అధర్మం ధర్మమవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణుచొచ్చినట్లయితే సుఖం పొందగలడు. వానికి దుర్లభం అనేది ఉండదు. దీనిని నిష్ఠతో జనించే పరిశుద్ధులే విష్ణు భక్తులు. ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉన్నది. విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరింపజేస్తుంది. పరాశరాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు. విష్ణువు భక్తప్రియుడు, భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలను ఇస్తాడు. హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించటం సులభం. అది ఉత్తమమైనది, వేద సమ్మతము అయినది అయ్యున్నది. ఈ మహత్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచలవుతాయి. శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 22వ అధ్యాయము సంపూర్ణము.